హాయ్ హలో వెల్కమ్ టు హెల్తీ బేబీ రెసిపీస్. ఇవాళ నేను మీకు 5 మినిట్స్లో చీజ్ పౌడర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ చీజ్ పౌడర్ మీరు ఫ్రైమ్స్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్లో అయినా వేసుకోవచ్చు, ఇంకా చాలా వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, చీజ్ పౌడర్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 2 slices ఆఫ్ హోల్ వీట్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. అవునండి, 100% ఇది హోల్ వీట్ బ్రెడ్ అనమాట. మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ కింద మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి బేకింగ్ ట్రే తీసుకున్నానండి. ఒక 2 teaspoons ఆఫ్ హోమ్ మేడ్ గీ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసి బేకింగ్ పేపర్ అనేది పెట్టాను. ఇక్కడ చూసారా, మొత్తం చక్కగా గ్రైండ్ అయిపోయింది. దాని మీద జస్ట్ మనం ఏంటంటే ఒక సింగిల్ లేయర్ ఆఫ్ ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి అంతా కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా 1 లేయర్ ఆఫ్ మీరు బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత, మీ దగ్గర చీజ్ క్యూబ్స్ వాడుతున్నట్లయితే ఒక 3 చీజ్ క్యూబ్స్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ డైస్డ్ చీజ్ వాడుతున్నాను కాబట్టి నేను అలా మొత్తం కూడా ఎక్కువగా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో ఇలా కంప్లీట్గా చీజ్ వేసుకున్న తర్వాత ప్రీ హీటెడ్ ఓవెన్లో, అంటే 160 degreesలో మనం ప్రీ హీట్ చేస్తాం ఓవెన్. సో 160 degrees దగ్గర ప్రీ హీట్ చేసిన ఓవెన్లో ఈ బేకింగ్ ప్లేట్ లోపల పెట్టి 160 degrees దగ్గర 10 minutes పాటు మనం బేకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ 10 minutes చూసారా, మొత్తం క్రంచీగా మొత్తం చీజ్ అంతా కూడా చాలా బాగా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ చాలా స్టిఫ్గా అయింది. ఇప్పుడు ఇదంతా కూడా మనం చిన్న పీసెస్గా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, చక్కటి పౌడర్ లాగా భలే బ్లెండ్ అయిపోయిందండి మొత్తం కూడా. సో ఇందులోకి 1/4 teaspoon ఆఫ్ పసుపు, అలాగే 1 teaspoon ఆఫ్ బ్రెడ్ క్రమ్స్, అలాగే 1 teaspoon ఆఫ్ కారం, 1/2 teaspoon ఆఫ్ పింక్ హిమాలయన్ సాల్ట్. సో ఇవంతా కూడా వేసుకుని మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. చూసారా, మనకి చీజీ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చాలా ఈజీ అండి. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే బయట చీజ్ పౌడర్స్లో చాలామంది మైదా కూడా మిక్స్ చేస్తుంటారు. ఈవెన్ చీజ్ ఎలా చేసుకోవాలో కూడా నేను త్వరలో మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఇంకేంటో హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అస్సలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.